గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకోవడానికి వెనక్కి వెళ్ళడం, లేదా భవిష్యత్తులో మన జీవితం ఎలా ఉండబోతుందో చూడడానికి ముందుకు వెళ్ళడం అనగానే మనందరికీ గుర్తొచ్చే ఒకే ఒక్క ఆలోచన టైమ్ ట్రావెల్. 'ఆదిత్య 369' లాంటి క్లాసిక్ సినిమా దగ్గర నుండి 'అవెంజర్స్ ఎండ్ గేమ్' లాంటి హాలీవుడ్ బ్లాక్ బస్టర్ వరకు టైమ్ ట్రావెల్ అనేది మనల్ని ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. కానీ ఇదంతా కేవలం సినిమాలకు, సైన్స్ ఫిక్షన్ కథలకే పరిమితమా? లేక నిజంగానే టైమ్ ట్రావెల్ సాధ్యమేనా? సైన్స్ దీని గురించి ఏం చెబుతుంది? ఒకవేళ మనం గతాన్ని మార్చగలిగితే జరిగే పరిణామాలేంటి? ఈరోజు ది సెవెంత్ సెన్స్‌లో టైమ్ ట్రావెల్ వెనుక ఉన్న మైండ్ బ్లోయింగ్ సైన్స్‌ని, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ చెప్పిన థియరీలని మరియు సైంటిస్టులను సైతం భయపెడుతున్న పారాడాక్స్‌లని డీకోడ్ చేద్దాం. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఎందుకంటే ఈ వీడియో పూర్తయ్యేసరికి మీరు టైం గురించి చూసే కోణమే మారిపోతుంది. టైమ్ ట్రావెల్ గురించి తెలుసుకునే ముందు అసలు టైం అంటే ఏంటో మనం అర్థం చేసుకోవాలి. కొన్ని వందల సంవత్సరాల పాటు సర్ ఐజాక్ న్యూటన్ లాంటి గొప్ప శాస్త్రవేత్తలు ఏమన్నారంటే, సమయం అనేది విశ్వం అంతటా ఒకేలా ఉంటుంది. అది ఒక స్థిరమైన గడియారం లాంటిది. నేను భూమి మీద ఉన్నా, మీరు మార్స్ గ్రహం మీద ఉన్నా, మన ఇద్దరి సమయం ఒకేలా గడుస్తుందని నమ్మారు. దీనిని అబ్సల్యూట్ టైం అంటారు. కానీ 1905 సంవత్సరంలో 26 ఏళ్ల ఒక కుర్రాడు ఈ ప్రపంచం మొత్తం నమ్ముతున్న ఈ నిజాన్ని తలకిందులు చేశాడు. ఆ కుర్రాడే ది గ్రేట్ ఆల్బర్ట్ ఐన్‌స్టీన్. ఐన్‌స్టీన్ ప్రపోజ్ చేసిన స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ప్రకారం సమయం అనేది అందరికీ ఒకేలా ఉండదు. మీ వేగాన్ని బట్టి, మీ చుట్టూ ఉన్న గ్రావిటీని బట్టి సమయం మారుతూ వస్తుంది. విశ్వంలో ఎప్పటికీ మారింది ఒకే ఒక్కటి ఉంది. అదే కాంతి వేగం, స్పీడ్ ఆఫ్ లైట్. కాంతి సెకనుకు సుమారు 3,00,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఐన్‌స్టీన్ ఏమన్నారంటే, మీరు కాంతి వేగానికి ఎంత దగ్గరగా ప్రయాణిస్తే మీకు సమయం అంత నెమ్మదిగా గడుస్తుంది. దీనిని సైన్స్ భాషలో టైమ్ డైలేషన్ అంటారు. టైమ్ డైలేషన్ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. దీనిని ట్విన్ పారాడాక్స్ అంటారు. ఊహించుకోండి, ఇద్దరు 20 ఏళ్ల కవల సోదరులు ఉన్నారు. అందులో ఒకతను భూమి మీద ఉండిపోయాడు. ఇంకొక అతను అత్యంత అధునాతకమైన స్పేస్ షిప్లో కాంతి వేగంతో 99% వేగంతో, అంటే దాదాపు సెకనుకి 2.9 లక్షల కిలోమీటర్ల వేగంతో అంతరిక్షంలోకి ప్రయాణించాడు. అతను ఆ స్పేస్ షిప్ను 5 సంవత్సరాలు ప్రయాణించి తిరిగి భూమి మీదకి వచ్చాడనుకున్నాం. అతను ఈ భూమి మీదకి వచ్చేసరికి అతని వయస్సు 25 సంవత్సరాలు. ఎందుకంటే అతను 5 ఏళ్ళు ప్రయాణించాడు. కానీ ఆశ్చర్యకరంగా భూమి మీద అతని కవల సోదరుడి వయస్సు అప్పటికి 50 సంవత్సరాలు దాటిపోతుంది. ఇది వినడానికి ఒక మ్యాజిక్‌లా అనిపిస్తుంది కదా! కానీ ఇదే పక్కా సైన్స్. ఆ స్పేస్ షిప్‌లో వెళ్ళిన వ్యక్తి అత్యంత వేగంగా ప్రయాణించడం వల్ల అతనికి సమయం చాలా నెమ్మదించింది. అంటే భూమి మీద 10 సంవత్సరాలు గడిస్తే అతనికి కేవలం 1 సంవత్సరం మాత్రమే గడిచినట్టు. ఒక రకంగా చెప్పాలంటే ఆ రాకెట్‌లో వెళ్ళిన వ్యక్తి భూమి యొక్క భవిష్యత్తు ఫ్యూచర్‌లోకి టైమ్ ట్రావెల్ చేశాడని అర్థం. సింపుల్‌గా చెప్పాలంటే 'ఇంటర్‌స్టెల్లార్' మూవీ చూసిన వాళ్ళకి ఇది బాగా అర్థమవుతుంది. మీకో విషయం తెలుసా? టైమ్ ట్రావెల్ అనేది కేవలం ఒక థియరీ మాత్రమే కాదు. నిజ జీవితంలో మనుషులు భవిష్యత్తులోకి టైమ్ ట్రావెల్ చేశారు. రష్యాకు చెందిన వ్యోమగామి సెర్గీ క్రికలేవ్ అనే ఇతను తన జీవిత కాలంలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో 803 రోజులు గడిపాడు. ఈ ఐఎస్ఎస్ భూమి చుట్టూ గంటకు 27,000 కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ ఉంటుంది. అంత వేగంతో అన్ని రోజులు అతను ప్రయాణించడం వల్ల అతని శరీరానికి సమయం నెమ్మదించింది. సో భూమి మీద ఉన్న మనందరికంటే అతను 0.02 సెకండ్లు భవిష్యత్తులోకి ప్రయాణించాడనమాట. అతను భూమి మీద ఉన్న మనందరికంటే 0.02 సెకండ్ యంగ్‌గా ఉన్నాడు. అందుకే అతనిని ప్రపంచం తొలి టైమ్ ట్రావెలర్ అని అన్నారు. అంతేకాదు, మనం రోజు వాడే గూగుల్ మ్యాప్స్, శాటిలైట్స్ కూడా భూమి చుట్టూ వేగంగా తిరుగుతుంటాయి. భూమి మీద ఉన్న గ్రావిటీ కంటే అక్కడ గ్రావిటీ తక్కువ కాబట్టి ఈ శాటిలైట్స్లో ఉన్న గడియారాలు భూమి మీద ఉన్న గడియారాల కంటే 38 మైక్రో సెకండ్ ఫాస్ట్గా తిరుగుతాయి. ఆ టైంని సైంటిస్టులు రోజు సింక్ చేయకపోతే మన గూగుల్ మ్యాప్స్ మనల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతాయి. దీన్ని బట్టి స్పీడ్ అండ్ గ్రావిటీ అనేవి సమయాన్ని మారుస్తాయని ప్రాక్టికల్గా ప్రూవ్ అయింది. ఇదంతా విన్నాక మీకు అర్థమయ్యేది ఉంటుంది. భవిష్యత్తులోకి వెళ్ళడం అనేది సైన్స్ ప్రకారం 100% సాధ్యమే. కానీ దానికి కావాల్సిందల్లా కాంతి వేగంతో ప్రయాణించే టెక్నాలజీ. ప్రస్తుతం మన దగ్గర అంత టెక్నాలజీ అయితే లేదు. ఫ్యూచర్లోకి వెళ్ళడం ఓకే, మరి మన గతం పరిస్థితి ఏంటి? నిజంగానే పాస్ట్లోకి వెళ్ళడం సాధ్యమేనా? ఆదిత్య 369లో లాగా వందల ఏళ్ల క్రితం శ్రీకృష్ణదేవరాయల కాలానికి వెళ్ళగలమా? సైన్స్ ప్రకారం గతంలోకి వెళ్ళడం అత్యంత కష్టమైన పని. కాంతి కంటే వేగంగా ప్రయాణిస్తే మనం మన గతంలోకి వెళ్ళొచ్చు అని కొన్ని థియరీలు చెబుతున్నాయి. కానీ ఈ విశ్వంలో ఏది కాంతి కంటే వేగంగా ప్రయాణించలేదని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ప్రూవ్ చేశారు. మరి గతంలోకి వెళ్ళడానికి మార్గమే లేదా? ఒక దారి ఉంది. అదే వార్మ్ హోల్స్ లేదా ఐన్‌స్టీన్ రోజెన్ బ్రిడ్జ్. దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఒక పేపర్ తీసుకోండి.
ఆ పేపర్ ఒక చివర ఏ అనే పాయింట్, ఇంకో చివర బి అనే పాయింట్ పెట్టుకోండి. ఏ నుంచి బికి వెళ్ళాలంటే పేపర్ మీద నడుచుకుంటూ వెళ్ళాలి. దీనికి చాలా టైం పడుతుంది. కానీ పేపర్ని మడిచి ఫోల్డ్ చేసి ఆ 2 పాయింట్స్ని మధ్యలో ఒక పెన్సిల్తో చిల్లు పెట్టండి. క్షణాల్లో ఏ నుంచి బికి వెళ్ళిపోవచ్చు కదా. సో విశ్వం కూడా స్పేస్ ఇలాంటిదే, ఒక పేపర్ లాంటిదే. స్పేస్ టైం కూడా ఇలాంటి ఒక పేపర్ లాంటిది. స్పేస్ టైం నుంచి 2 కాలాల మధ్య ఒక టన్నెల్ లాంటి దారిని క్రియేట్ చేయడాన్ని వామ్ హోల్ అంటారు. థియరిటికల్గా ఇది సాధ్యమే, కానీ ప్రాక్టికల్గా ఒక వామ్ హోల్ని క్రియేట్ చేయాలంటే ఊహకందని నెగిటివ్ ఎనర్జీని కావాలి. ఒకవేళ అది క్రియేట్ చేసిన ఆ వామ్ హోల్ కన్నురెప్ప కొట్టేలోకి మూసుకుపోతుంది. సో ప్రస్తుత సైన్స్ ప్రకారం గతంలోకి వెళ్ళడం అనేది సాధ్యం కాదని చెప్పాలి. ఒకవేళ ఫ్యూచర్లో అత్యంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చి మన వామ్ హోల్స్ని కంట్రోల్ చేసి గతంలోకి వెళ్ళామనుకున్నాం, అప్పుడు జరిగే భయంకరమైన పరిణామమే పారాడాక్స్. అందులో అత్యంత ఫేమస్ అయినది గ్రాండ్ ఫాదర్ పారాడాక్స్. ఇది ఎలా ఉంటుందో వింటే మీ మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం. కథలోకి వెళ్దాం. మీరు ఒక టైం మిషన్ కనిపెట్టి గతంలోకి వెళ్ళారు. అక్కడ మీకు మీ తాతయ్య కనిపించాడు. ఆయన అంటే మీకు అసలు ఇష్టం లేదు. కోపంతో మీ తాతయ్యను పెళ్లి కాకముందే ఆయన మీరు చంపేశారు. ఇక్కడే లాజిక్ వస్తుంది. మీ తాతయ్య చనిపోతే మీ నాన్న పుట్టడు. మీ నాన్న పుట్టకపోతే అసలు మీరు పుట్టరు. మీరు పుట్టకపోతే పెద్దయ్యాక టైం మిషన్ కనిపెట్టి గతంలోకి ఎవరు వెళ్ళారు. సో మీ తాతయ్యని ఎవరు చంపారు? మీరు చంపలేదు కాబట్టి మీ తాతయ్య బతికే ఉన్నాడు. ఆయన బతికి ఉన్నాడు కాబట్టి మీ నాన్న పుట్టాడు. మీరు పుట్టారు. మీరు పుట్టారు కాబట్టి మళ్ళీ టైం మిషన్ వేసుకొని మళ్ళీ వెళ్ళి మీ తాతయ్యని చంపుతారు. ఇది ఒక అంతులేని లూప్లా తిరుగుతూ ఉంటుంది. దీనికి సైన్స్ దగ్గర సమాధానం ఉందా? స్టీఫెన్ హాకింగ్ లాంటి సైంటిస్టులు ఏమన్నారంటే మన ప్రకృతి ఇలాంటి పారాడాక్స్లను జరగనివ్వదు. మీరు గతంలోకి వెళ్ళినా సరే గతాన్ని మార్చలేరు. మీరు మీ తాతయ్యని చంపడానికి వెళ్ళినప్పుడు మీ తుపాకీ పేలకపోవడము లేదా ఇంకేదైనా జరిగి ఆయన బతికిపోతాడు. గతాన్ని ఎవరు మార్చలేరు అంటారు హాకింగ్. ఇంకొంతమంది క్వాంటమ్ ఫిజిసిస్టులు ఏమంటారంటే మీరు గతంలోకి వెళ్ళి మీ తాతయ్యని చంపగానే అదొక కొత్త ప్యారలల్ యూనివర్స్లా చీలిపోతుంది. అంటే ఒక విశ్వంలో మీ తాతయ్య బతికి ఉండి మీరు పుడతారు. ఇంకో విశ్వంలో మీ తాతయ్య చనిపోయి మీ అస్తిత్వమే ఉండదు. సో ఫ్రెండ్స్, ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే టైం ట్రావెల్ అనేది ఒక మ్యాజిక్ కాదు, అది ప్యూర్ ఫిజిక్స్. కాంతి వేగాన్ని అందుకునే టెక్నాలజీ వస్తే భవిష్యత్తులో వెళ్ళడం 100% సాధ్యమే. కానీ గడిచిపోయిన కాలాన్ని వెనక్కి తీసుకురావడం మాత్రం ప్రస్తుతానికి ఒక కళ మాత్రమే. ఒకవేళ నిజంగానే మీ ముందు ఒక టైం మిషన్ ఉంటే మీరు భవిష్యత్తులోకి వెళ్ళి మీ లైఫ్ ఎలా ఉందో చూస్తారా, లేదా గతంలోకి వెళ్ళి మీరు చేసిన తప్పులను సరిదిద్దుకుంటారా? కామెంట్స్లో ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మైండ్ బ్లోయింగ్ మిస్టరీస్ అండ్ సైన్స్ ఫ్యాక్ట్స్ కోసం ఇప్పుడే ది 7th సెన్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి మీ లైక్స్ అండ్ కామెంట్స్ మాకు మరింత ఎనర్జీని ఇస్తాయి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ సస్పెన్స్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Until then, keep exploring the unknown. Jai Hind, Jai Bharat.